హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కాలర్ నెక్ని స్టిచ్చింగ్ చేసుకుందామండి. ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మనం ముందుగా ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా 8 వచ్చేటట్లుగా ఫ్రంట్ నెక్ వేయాలి కదా. నెక్కి బెల్ట్ అనేది యాడ్ చేస్తాం కదా, ఉక్సులు పెట్టుకోవడానికి ఉక్సులు కాజాల బెల్ట్ లాగా వేస్తాము. దాన్ని ఈ విధంగా చూడండి ఏ విధంగా వేయాలో చూపిస్తున్నాను. 8కి మార్కింగ్ చేసిన తర్వాత అటో 1/2 ఇంచ్ ఇటో 1/2 ఇంచ్ ఉండేటట్లుగా ఈ విధంగా హోల్డ్ చేసి స్క్వేర్ ఆకారంలో అంటే బాక్స్ ఆకారంలో గీసుకోవాలండి. చూడండి ఈ విధంగా గీసుకున్న తర్వాత ఆ మధ్యకి మనం కట్ చేయాలి. చూడండి ఈ విధంగా బాక్స్ ఆకారంలో 8కి గుర్తుపెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి అటో 1/2 ఇంచ్ ఇటో 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మూలలు అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఏ విధంగా వస్తుందో, ఈ విధంగా చూడండి ఏ విధంగా వచ్చిందో, ఈ విధంగా వస్తుంది కదా. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన దాన్ని ఒక 2 అంగుళాల వెడల్పు పీస్ అనేది మనం తీసుకోవాలి. అంటే 8 8 16 కదా, 16 పైన ఒక 2 అంగుళాలు ఎక్స్ట్రా ఉండేటట్లుగా క్లాత్ అనేది తీసుకుని ఈ విధంగా ఎడ్జెస్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎడ్జెస్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం కట్ చేసిన పీస్ ఉంది కదా, ఆ పీసు ఆ 2 ఎడ్జెస్ మధ్యలోనికి వెళ్ళిపోయేటట్లు చూడాలి. చూడండి ఈ విధంగా హోల్డ్ చేసి ఆ క్లాత్ మధ్యలో పెట్టాలి. ఆ క్లాత్ అనేది మధ్యలో పెట్టినట్లయితే మనకి ఒక్కసారే ఈ పెంపు పట్టి అనేది చాలా నీట్గా అనేది వస్తుందండి. చూడండి ఈ విధంగా ఆ మూలల దగ్గరికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. క్లాత్ కొంచెం కూడా బయటికి ఉండకుండా లోన ఉండేటట్లు చూసుకోవాలి. ఒకవేళ చివరన కనుక మనం కుట్టు వేసినట్లయితే అది పిగిలిపోయే అవకాశాలు ఉంటాయి కదా, అలా కాకుండా చాలా నీట్గా అనేది వేయాలండి. క్లాత్ పర్ఫెక్ట్గా లోనకి వెళ్ళేటట్లు చూడాలి. ఇప్పుడు ఈ చివరి వరకు కూడా అదేవిధంగా రెండో వైపును కూడా స్టిచ్చింగ్ చేసేసుకుందామండి. నేను కొంచెం క్లాత్ ఎగస్ట్రాని తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ తక్కువలు రాకుండా ఉండాలి కదా. తగ్గిన మళ్ళీ ఉప్పదీయాల్సి వస్తుంది, ఎక్కువ ఉన్నా పర్లేదు కదండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా వచ్చిన క్లాత్ను ఒక క్లాత్ మీదకి ఇంకో క్లాత్ ఇలా అడ్జస్ట్ చేసి మనకి ఇక్కడ కోణం వి ఆకారంలో అనేది వస్తుంది. ఆ వి ఆకారంలో వస్తుంది కదా, చాలా నీట్గా అనేది వస్తుందండి ఈ నెక్. ఇప్పటికి ఒక అంగుళం పైకి అనేది చూడండి, ఇక్కడ ఒక అంగుళం పైకి మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ 2 దగ్గర ఈ విధంగా రఫ్ అనేది తీసినట్లయితే మనకి చాలా నీట్గా అనేది ఉంటుందండి. చూడండి ఇప్పుడు ఈ కోణం లాగా ఉన్నది కదా, దాన్ని స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఈ మూలలు కంపల్సరీగా తిప్పేటప్పుడు ప్రతిసారి చెప్తానే ఉన్నానండి నేను, మూలలు కంపల్సరీగా తిప్పేటప్పుడు మనం సూది కిందకి దించి మాత్రమే స్టిచ్చింగ్ అనేది చేయాలి, తిప్పాలి. క్లాత్ అనేది తిప్పిన తర్వాత స్టిచ్చింగ్ చేయాలి. చూడండి ఇట్లా తిప్పుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో నెక్, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదండి. ఇప్పుడు మనం షోల్డర్స్ని జాయింట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది షోల్డర్స్ జాయింట్ చేసుకుందాము. ఈ విధంగా షోల్డర్స్ 2 కూడా జాయింట్ చేసుకున్న తర్వాత డబల్ కుట్ అనేది కంపల్సరీగా వేయాలండి. ఒక కుట్టుతో ఆపేయకూడదు, డబల్ కుట్ అనేది కంపల్సరీగా వేయాలి. ఇప్పుడు మనం కాలర్ నెక్ వేయాలి కదా, కాలర్ నెక్ వేయడానికి ముందుగా మనం నెక్ను ఎంత ఉందో చుట్టూ ఈ విధంగా నెక్ అనేది సాగదీయకుండా నీట్గా పట్టుకొని ఈ విధంగా కొలుసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుందండి. ఇది రౌండ్ కాలర్ నెక్ కదా, ఎక్కువ తక్కువలు అయినట్లయితే మళ్ళీ మనం కట్ చేయడానికి ఉండదు కాబట్టి కంపల్సరీగా కరెక్ట్ మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలండి. నేను దీనికి బకరం షీట్ ఏమీ యూస్ చేయట్లేదు. బకరం షీట్ యూస్ చేయకుండా ఆల్రెడీ స్టిచ్చింగ్ చేశాను కదా, డ్రెస్ క్లాతులు ఉంటాయి కదా, ఆ క్లాతులతోనే ఈ విధంగా వేస్తున్నానండి. ఈ విధంగా డబుల్ హోల్డ్ మీద క్లాత్ అనేది తీయాలి. మడతలు 2 మడతలు, ఒక మడత ఈ విధంగా వేయాలండి. నిలువు మడత తీసుకుని దాన్ని ఈ విధంగా నిలువుకి వేయాలి. చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఎంత ఉందో కొలుసుకుందాం. చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చింది కదా, కుట్ల కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకుని మార్కింగ్ చేసేసుకుందాము. ఇప్పుడు చూడండి మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి కరెక్ట్గా 1 ఇంచ్ ఉండేటట్లుగా మార్కింగ్ చేసుకోవాలి.
ఆ పైన మడత ఉంటుంది కదా, ఆ మడత వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కాలర్కి వస్తుంది. చక్కగా నీట్గా ఉంటుందండి. ఈ కాలర్ వచ్చేసి రౌండ్ కాలర్ నెక్ కదా. ఈ విధంగా 1 ఇంచ్ ఉండేటట్లు మార్క్ చేసుకుందాం. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇటు కూడా చుట్టూ ఈ విధంగానే 1 ఇంచ్ గ్యాప్తో మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మూలను వచ్చేసి కొంచెం కర్వ్ అనేది తీయాలండి. ఫ్రంట్ రౌండ్ రావటానికి ఆ కర్వ్ అనేది. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాము. కర్వ్ వచ్చేటట్లు చూసుకోవాలండి. ఇప్పుడు వేరే పీస్ మీద ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాము. ఆ క్లాత్ పెట్టి ఈ స్టిచ్చింగ్ 2 సైడ్స్ కూడా చేసేసిన తర్వాత ఒక 1/4 ఇంచ్ గ్యాప్ ఉండేటట్లుగా మనం మార్కింగ్ చేసుకుని ఆ ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసేసేద్దాము. చూడండి, ఒక 1/4 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి క్లాత్ ఉండేటట్లుగా. ఇది కట్ చేసేసుకున్న తర్వాత సేమ్ ఇంకో పీస్ తీసుకుని సేమ్ అదే కలర్ పీస్ అనేది ఇంకోటి తీసుకుని ఇంకొకటి కూడా సేమ్ అదే విధంగా ఉండేటట్లుగా మార్కింగ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇంకో క్లాత్ తీసుకుని ఇప్పుడు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ అనేది ఇప్పుడు కుట్టేసుకుందామండి. చూడండి, ఇక్కడ కాలర్ పైకి వచ్చేటప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కుట్టేసుకుందాము. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేది వచ్చేసి మనం కాలర్కి అటాచ్ చేస్తాం కదండి డ్రెస్కి, అది స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా సేమ్ ఆ పీస్ కూడా అలాగే స్టిచ్చింగ్ చేసుకుందాము. చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఏ విధంగా హోల్డ్ చేసి పెట్టుకున్నానో ఆ విధంగా మనం స్టిచ్చింగ్ చేసేయాలి. కాలర్ ఎప్పుడు మనకి కరెక్ట్ మెజర్మెంట్స్ అనేది ఉండాలండి. ఇప్పుడు చిన్నగా డాట్స్ అనేది పెట్టేసుకుందాము. మెజర్మెంట్స్ లేకపోయినట్లయితే మనకి కాలర్ అనేది కరెక్ట్గా సరిపోదండి. ఒక్కోసారి ఎక్కువలు తక్కువలు అయిపోతాయి కదా. అలా కాకుండా ఉండాలంటే మనం కరెక్ట్గా మెజర్ చేసుకున్న తర్వాత క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. లేకపోతే క్లాత్ వేస్ట్ అయిపోతుంది, మనకి తర్వాత వేయటానికి మళ్ళీ క్లాత్ కూడా దొరకదు. చూడండి, ఇప్పుడు ఈ విధంగా పెట్టేసేసి స్టిచ్చింగ్ చేసేసుకుందాం. మనం క్లాత్ కొరకు ఇబ్బంది పడకుండా ఉండాలంటే కంపల్సరీగా మనం కరెక్ట్ మెజర్మెంట్స్తో కాలర్కి కరెక్ట్గా తీసుకోవాలండి కాలర్. ఆ విధంగా తీసుకున్నట్లయితేనే మనకి మంచిగా సరిపోతుంది. ఇదంతా కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుందాం చుట్టూరు కూడా. టైలరింగ్ సంబంధించిన ప్రతి వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్. కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఏ విధంగా వచ్చిందో కాలర్ నెక్, చాలా నీట్గా రౌండ్గా వచ్చింది. ఇది రౌండ్ కాలర్ నెక్ కదా. చూడండి ఏ విధంగా వచ్చిందో. ఫ్రంట్ కూడా చాలా బాగుంది కదండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కాలర్ నెక్.
మరొకసారి చెప్తున్నానండి, కాలర్ నెక్కి కంపల్సరీగా కరెక్ట్ మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాము. హ్యాండ్స్కి వచ్చేసి లో క్రాస్ తీస్తున్నాను, చూడండి ఏ విధంగా వస్తుందో. లో క్రాస్ తీసిన తర్వాత షోల్డర్ మీద ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. చూడండి ఈ కర్వ్ షేప్ అనేది వచ్చినట్లయితే మనకి పర్ఫెక్ట్గా అనేది సెట్ అవుతుందండి. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాము. హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ అనేది నేను చేసేసానండి. ఇప్పుడు సైడ్ కట్ కుట్టుకుందాం. చూడండి హ్యాండ్స్కి కూడా పైపింగ్ యాడ్ చేసేసాను. చూడండి సైడ్ కట్ అనేది చూడండి. ఇప్పుడు ఇక్కడ కంపల్సరీగా సూది కిందకి దించి మాత్రమే ఈ క్లాత్ యువతలకి టర్న్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. సైడ్ జాయింట్ ఇలా చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు మళ్ళీ ఇటు చివర ఎడ్జ్ అనేది ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేయాలి. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. చూడండి ఈ విధంగా మనం కుట్టేసుకున్నాం కదా సైడ్ జాయింట్స్ కుట్టుకున్న తర్వాత క్లాత్ ఉంది, ఈ క్లాత్ కదా మనకి. ఈ క్లాత్లో మనం ఇప్పుడు సైడ్ క్రాస్లు అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా లాస్ట్ అనేది మనం సూది ఊడిపోయిందండి, దారం ఊడిపోయింది. చూడండి ఈ విధంగా హోల్డ్ చేయాలి. 4 మడతలు అనేవి పడుతుందండి. చూడండి ఈ విధంగా మధ్యలో అయితే ఒక్కొక్కసారి 3 వస్తాయి. ఈ విధంగా హోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి. ఇక్కడ క్రాస్ అనేది మంచిగా రావాలంటే చూడండి ఏ విధంగా వేయాలో. ఇక్కడ సూది ఇక్కడ దించేయాలి. దించేసిన తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ క్లాత్ అనేది చక్కగా సరి చేసుకుని పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేసేయాలి తిప్పేసి. చాలా నీట్గా అనేది ఉంటుందండి ఈ విధంగా వేసినట్లయితే. అలా కాకుండా మనం డైరెక్ట్గా అక్కడ వరకు కింద నుంచి స్టిచ్చింగ్ చేసుకొచ్చేసి పైనుంచి జాయింట్ చేసినట్లయితే అంత మంచిగా అనిపించదు. అవి వచ్చేసి రెడీమేడ్ ఆటికి ఎక్కువగా వాడతారు కదా, అట్లా రెడీమేడ్ డ్రెస్సెస్ అలాగే కుడతారు. కింద నుంచి స్టిచ్చింగ్ చేసేసుకొచ్చేసి పైనుంచి ఇంక షోల్డర్ జాయింట్ అనేది చేసేస్తారు. అలా కాకుండా ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసినట్లయితే చాలా నీట్గా అనేది ఉంటుందండి. చూడండి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ సూది దింపి ఈ విధంగా తిప్పేసినట్లయితే మనకి సైడ్ జాయింట్ అనేది సైడ్ కట్ చాలా నీట్గా అనేది వస్తుందండి. ఇప్పుడు కింద కూడా మడత పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకుందాము. చూడండి ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు కింద కూడా స్టిచ్చింగ్ చేసుకుందాం. పైన ఒక కుట్టు వేయాలి, కింద ఒక కుట్టు వేయాలండి. కింద కూడా బాటమ్ కింద లాస్ట్లో అన్నమాట. డబుల్ స్టిచ్చింగ్ అనేది వేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఏ డ్రెస్ అయినా సరే. చూడండి ఏ విధంగా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. థ్యాంక్ యూ. చూడండి ఉక్సులు వేసిన తర్వాత ఏ విధంగా ఉందో చాలా కరెక్ట్గా వచ్చింది. ఉక్సులు వేసిన తర్వాత పట్టీ మీద పట్టీ వెక్కేసి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.